విషాదకరమైన పరిస్థితులు, శ్రమతో కూడిన పరిస్థితులు, ఇబ్బందితో కూడిన పరిస్థితులు మనకెదురైనా మొక్కవోని దీక్షతో, స్థిర విశ్వాసంతో ఏది జరిగినా నీకే మహిమ ప్రభు అనుకుంటూ సాగిపోయే స్థిర చిత్తం అనేది మనకు ఉండాలి. స్థిర చిత్తం మనకు ఉండాలి. ఒక్కటి చెప్తా, మీరు ఇబ్బంది ఫీల్ అవుతారు అది చెప్తే. మొన్నటి రోజున కాకినాడ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుడు పాస్టర్ రఘుయేలు గారు మనకు పరిచయస్తుడు. ఆయన కుటుంబంలో గొప్ప విషాదం వచ్చింది. తన 2 కుమారులు, ఒకనికి 20 ఏళ్ళు, ఒకనికి 18 ఏళ్ళు. క్రాంతి, పాల్, అభిషేక్ అనేటువంటి 2 పిల్లలు ఫ్రెండ్స్తో కలిసి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళి 2 కొట్టుకుపోయారు. ఇప్పుడు అక్కడ ఆ పిల్లల సమాధి కార్యక్రమం జరుగుతుంది. ఆయన సేవ చేస్తున్న సేవకుడు ఎంతోమంది ఆత్మని రక్షణలోకి నడిపించి ఒక సంఘం కట్టి, మరి ఇప్పటికి ఎన్ని సంఘాలు కట్టాడో తెలియదు. నాకు తెలిసి నేను వెళ్ళినప్పుడు 2-3 ప్రాంతాలు చేస్తున్నాడు. ఆయన సంఘాలు కట్టి సేవ చేస్తున్న దైవజనుడు. ఆయన కుటుంబంలో పెను విషాదం. అన్ని బాధల కంటే కడుపు కోత చాలా ఘోరమైన బాధ. ఆ కడుపు కోత ఎంత జటిలమైందంటే ఆ కడుపు తీపి నిమిత్తమే ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు దైవజనుడికి ఎన్నో ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఇంతమందికి నేను బోధించి నీ గొప్ప కార్యాలను వివరించాను. నేను ప్రార్థించినప్పుడు ఎంతోమంది జీవితాలు అద్భుతాలు చేశావు. రోగుల్ని స్వస్థపరిచావు, చచ్చే వాళ్ళని లేవనెత్తావు, దయ్యాలు ఎల్లగొట్టావు, ఎన్నో కార్యాలు చేశావు. కానీ నాకెందుకు తండ్రి కడుపు కోత మిగిల్చావు? నా పిల్లల్ని ఎందుకు దేవా నువ్వు తీసుకున్నావు అని దైవజనుడి గుండెల్లో ఒక భయంకరమైన ఆవేదన, ఒక ప్రశ్న. ప్రియులారా, ఊహించండి. కానీ మీకు తెలుసా, నేను ఆయన వీడియోస్ గమనించాను. ఆయన వీడియో వచ్చింది, మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క మాట ఎక్కువగానే తక్కువగానే ఆయన మాట్లాడాల. ఎంత నింపాదిగా ఆయన ఉన్నారంటే, దేవుని గురించి దేవుడా ఎందుకు ఇలా చేసావు అంటాం కానీ, దేవుడు ఎందుకు చేశాడో ఇలాగ అంటాం కానీ ఒక్క మాట నేను వినలా. చాలా దారుణమైన వేదన కదా. కన్నబిడ్డలు ఒక్క దినం మంది 2 ఏవులాగా వాళ్ళ 2 పిల్లలు, దైవజనుడి సంతానం. ఎన్ని ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. వాళ్ళు దేవుని సేవ చేస్తారు, ఆత్మని రక్షిస్తారు, దేవుని పని చేస్తారు అని 2 కొట్టుకుపోయారు. తన బిడ్డల్ని విగత జీవులుగా చూసి ఇంకెప్పటికీ కనబడని పిల్లల విషయంలో ఆ తండ్రికి ఎంత గుండె కోత. ఇప్పటిదాకా విన్న మాటలను ఒక ఎత్తు, ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు మీ హృదయాలు ఒక్కసారిగా బరువెక్కిపోయాయి. వేదన మిమ్మల్ని ఆవరించింది. అరే నిజం కదా అని. అయితే ఇక్కడ సోదరుడు రఘుయేల్ బ్రదర్కి, అలాగే మీకు అందరికీ నేను చెప్పే మాట ఏమిటంటే, ఇది మనం భౌతికంగా చూసుకుంటే, భౌతిక నేత్రాలతో చూసుకుంటే పెద్ద విషాదకరమైన ఘట్టం. అది ఎవరికి వచ్చినా అది తట్టుకోలేని వేదన, అది ఎవరికి రావద్దు కూడా అనే మన మనసు కోరుకుంటుంది. కానీ ఇక్కడ మనం క్రీస్తు యేసునందు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే విషయం. పాస్టర్ రఘుయేలు గారి పిల్లలు వాస్తవానికి చచ్చిపోలేదు, చనిపోవుట అసంభవం. ఎందుకంటే దేవుని వాక్యము నిరర్థకం కాదు, దేవుని వాక్యం అబద్ధం కాదు. దేవుడు ఆ పిల్లల్ని ఆ వయసు వరకు అలాగ ఉంచి, పితృవాత్సల్యాన్ని బట్టి, మాతృవాత్సల్యాన్ని బట్టి తల్లిదండ్రి క్షోభకు గురవుతారు, కుటుంబ సభ్యులు, బంధువులు క్షోభకు గురవుతారు. కానీ నేను చెప్తున్నాను, క్రైస్తవుడు, క్రీస్తునందున్న విశ్వాసి పిల్లల్నే కాదు దేన్ని కూడా వాస్తవానికి కోల్పోడు. ఇది నిజం. కోల్పోవటం అనేది లేదు. నీ భర్తని కోల్పోయినా, భార్యను కోల్పోయినా, తల్లిని కోల్పోయినా, పిల్లల్ని కోల్పోయినా నిజంగా కోల్పోయినట్టు కాదు. పరిస్థితులేమో తెలియదు, హేతువులేమో తెలియదు, దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనం కోల్పోయేది ఏమీ ఉండదు. జస్ట్
మన వాళ్ళని మనం కోల్పోయినట్లయితే మనం ఇక్కడ నుంచి వాళ్ళని వేరే స్థలంలో ఉన్నారన్న సంగతే గ్రహించాలి. పూర్తిగా కోల్పోయినట్టు కాదు, జస్ట్ చదువుకోవడానికి హాస్టల్కి పోయినట్టుగానే దేవుని పరదైసుకు చేర్చబడ్డారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏబుని అన్ని విషయములలో రెండంతలుగా ఆశీర్వదించాడని రాస్తుంది బైబిల్లో. ఏబుకి ఉదాహరణకి 500 జతల ఎడ్లున్నాయి అనుకో. శ్రమల కొలిమి అయిపోయిన తర్వాత, శ్రమల శోధన అయిపోయిన తర్వాత తిరిగి ఏబును దేవుడు దీవించినప్పుడు 1000 జతల ఎడ్లైనాయి. 500 గాడిదలు ఉన్నాయి అనుకో, దేవుడు తిరిగి ఆశీర్వదించిన తర్వాత 1000 గాడిదలైనాయి. అట్లాగా అన్ని జతలు, అన్ని డబల్ దీవించాడు. 500 ఉన్నదాన్ని 1000. అలాగే ఏబు తన 10 మంది పిల్లల్ని ఒక్క దినమందే కోల్పోయాడు. రఘుయేలన్న 2 పిల్లల్ని లాస్ అయ్యాడు. మరికొంతమంది దైవజనులు మరికొందరిని లాస్ అయ్యారు. ఏబు 10 మందిని లాస్ అయ్యాడు. తర్వాత ఏబుని దేవుడు దీవించినప్పుడు మరి 500 జతల ఎడ్లకి ఎన్ని ఇవ్వాలి? డబల్ అంటే 1000. 500 ఆడుగాడిదలకి ప్రతిగా 1000 ఆడుగాడిదలు. అట్లాగే 10 మంది సంతానానికి ప్రతిగా ఎంతమందిని ఇవ్వాలి? 20 మందిని ఇవ్వాలి. కానీ 10 మందినే ఇచ్చాడు. అన్ని రెండంతలుగా దీవించిన దేవుడు పిల్లల విషయంలో మాత్రం 10 మందినే ఇచ్చాడు. అవునా? అదేంది 20 మందిని కదా ఇవ్వాలంటే 20 మందిని ఇవ్వాల, 10 మందిని ఇచ్చాడు. ఎందుకంటే ఏబు లెక్కలో 20 మంది ఉన్నారు. 10 మంది ఏమో భూమి మీద ఉన్నారు, 10 మంది ఏమో పరదేశంలో ఉన్నారు. ఉన్నారు 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 వాళ్ళ ప్లేస్ మారిందంతే. క్రీస్తునందున్న మనకి నిజముగా మరణము లేదు. మనం కోల్పోయేది ఏది లేదు. మొత్తం మన పేరిటే భద్రం చేయబడి ఉన్నాయి. ఆ 10 మంది కూడా ఎవరి ఖాతాలో ఉన్నారు? ఏబు ఖాతాలోనే ఉన్నారు.